నిజామాబాద్ రూరల్లో కాంగ్రెస్కి భారీ చిరుకులు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు 400 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. గడువ కప్పి వారికి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఇక కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి అని ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని అన్నారు. పసుపు బోటు తెస్తానని బాండు రాసిచ్చిన అరవింద్ ఇంతవరకు ఆ ఊసెత్తలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాకనే పొడి భూములకు పట్టాలిప్పిస్తామని ఆయన తెలిపారు. జీవన్ రెడ్డి ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటుందని అన్నారు. నియోజకవర్గం ముఖ్యంగా గత వారం రోజులకి ఏదైతుందో పర్యటిత చేయడం జరుగుతుంది. ఆశ్చర్యమైనటువంటి ప్రాంతం అంతా వ్యవసాయ ఆధారితమైన ఒక ప్రాంతం అని చెప్పండి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి ఈ దశాబ్ద కాలంలో మనం నిజామాబాద్ రూరల్ తీసుకుంటే ఇది మన ప్రాణహిత చేవల ప్రాజెక్టులో 21 ప్యాకేజ్ కిందకు వస్తుంది. ఇవాళ 21 ప్యాకేజీ దాదాపు 70 to 80 ఎకరాల సాగునీరు అందించేసే అవకాశం ఉంది. కేవలం నాంచివేద ధోరణితోనే ఏదైతుందో పట్టణం అట్లా ఈ ప్రాంతం గిరిజనులు అధికంగా ఉన్నారే, వాళ్ళ పోడు భూములు పట్టాలు కల్పింప చేయటం